కానీ కవిత పరిస్థితి చూస్తుంటే కవిత ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆమె ఆ రకమైన కామ్గా ఉండే రకంగా కనిపించడం లేదు. ఆమె ఖచ్చితంగా కొద్దిసేపట్లోనే ఆమె మీడియా ముందుకు వస్తుంది, తన ఎజెండాను వినిపిస్తుంది. ఇప్పటివరకు నిన్ననే పార్టీలో ఉండగానే ఆమె చాలా పరుషమైన పదజాలంతో ఇద్దరిని హరీష్ రావుని సంతోష్ రావుని ఉద్దేశించి మాట్లాడిన తీరు చూస్తే ఆమె కాంప్రమైజ్ అయ్యే ధోరణి ఏమాత్రం కనిపించలేదు. ఆమె సస్పెన్షన్ వేటు ఎత్తివేసుకొని మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళి ఆ బీఆర్ఎస్ ఎజెండా కింద పనిచేయాలి, బీఆర్ఎస్ గొడుగు కింద పనిచేయాలనే ఆలోచన కవితకు ఉన్నట్లు కనిపించలేదు. ఖచ్చితంగా తన సొంత ఎజెండాతో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె ఎమ్మెల్సీ పదవి కూడా వదులుకుంటుంది. ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు విమర్శలు వస్తాయి, బీఆర్ఎస్ పార్టీ నుంచి విమర్శలు వస్తాయి, కాంగ్రెస్ నుంచి వస్తాయి, బీఆర్ఎస్ నుంచి కూడా వస్తాయి. మీరు ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పుడు, ఆ పార్టీలో అవినీతి మరకలు ఉన్న నేతలు ఉన్నప్పుడు మీరు ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవిని ఏ విధంగా ఉంచుకుంటారో దాన్ని వదలాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని ఎట్లా కొనసాగిస్తారో అనేది ఖచ్చితంగా ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి కవిత సస్పెన్షన్ భరించడంతో పాటు ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకునే అవకాశం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమె మీద సస్పెన్షన్ వేటు వేయడం వరకే సరిపోయింది. ఆమె పరిస్థితిని చూసి ఆమె నిజంగానే కేసీఆర్ భావించినట్లు కూతురు కాబట్టి కాస్త ఉదార భావంతో, ఉదార స్వభావంతో ఆమె ఏమైనా రియలైజ్ అయ్యి కొంతకాలం కామ్గా ఉండి ఆ తర్వాత పార్టీలోకి వస్తా అంటే ఆహ్వానించడానికి కేసీఆర్ కూడా సిద్ధంగా ఉండొచ్చు. ఎందుకంటే రక్త సంబంధం అంత బలంగా ఉంటుంది, అంత బలం ఆ బంధాన్ని ఎవరు కూడా తెంచుకోలేరు అంత ఈజీగా. రాజకీయాలు వచ్చినంత మాత్రాన రక్త సంబంధాన్ని వదులుకోలేరు. కానీ పార్టీ పరంగా చూసుకుంటే ఇప్పటివరకు ఆమె డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత కేసీఆర్కు ఉంది కాబట్టి కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆమె కవిత ఆ రకంగా లేదు. కేసీఆర్ భావించినట్లుగానో, కేసీఆర్ కుటుంబ సభ్యులు భావించినట్లుగానో ఆమె కామ్గా ఉండే రకంగా కనిపించడం లేదు. ఆమె సీరియస్గానే, దూకుడుగానే వ్యవహరించేటట్లుంది. ఆ దూకుడు వ్యవహరించిన తర్వాత ఇక పార్టీతో పూర్తిగా బంధం తెగిపోతుంది. ఆ సస్పెన్షన్ వేటును బహిష్కరణ వేటు వరకు కూడా తీసుకెళ్లడానికే కవిత ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో ఎమ్మెల్సీ పదవి కూడా ఆమె త్యాగం చేయాల్సి అనివార్యత వస్తుంది. ఖచ్చితంగా నాకు తెలిసి ఇప్పుడున్న కవిత స్వభావం తెలిసినా, కవిత దగ్గర ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితులు చూసినా ఖచ్చితంగా ఆమె పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవిని కూడా ఆమె వదులుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం. ఆమె మీడియాతో భేటీ కానున్నారు. కొద్దిసేపట్లో అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు సస్పెన్షన్ వేటు నేపథ్యంలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలంటే కొంతమంది తనకు దగ్గర వాళ్ళతో, అదేవిధంగా తనతో ఎవరు కదిలి వస్తారు, ఎవరు పార్టీలో కొంతమంది అన్రెస్ట్గా ఉన్న పార్టీ నేతలు కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళని కూడా తనతో తీసుకెళ్లడానికి కవిత ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఇదంతా జరగాలంటే కొద్ది సమయం తీసుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అయిన తర్వాతనే మీడియా ముందుకు వచ్చి ఈ అంశాలన్నింటిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఎమ్మెల్సీ పదవిని ఇమీడియట్గా తీసేయమని కౌన్సిల్ చైర్మన్కు ఫిర్యాదు చేసే అవకాశం బీఆర్ఎస్ నుంచి లేదు. ఆమె త్యాగం చేసి రాజీనామా చేసి, ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమం ఎత్తుకున్నప్పుడు కేసీఆర్ కూడా అనేక త్యాగాలు చేశారు. ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ కాలంలో సత్యనారాయణరావు మాజీ మంత్రి స్వర్గీయ ఎం సత్యనారాయణరావు సవాల్ చేసినప్పుడు ఎంపీ పదవికి 2 సార్లు రాజీనామా చేశారు. ఆ త్యాగాలని పరిగణలోకి తీసుకుంటే కవిత కూడా అదే రకమైన స్వభావంతో, కేసీఆర్కు ఉన్న స్వభావమే కవితలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇవన్నీ పరిగణించుకుంటే ఖచ్చితంగా ఆమె ఈ రకమైన ఎమ్మెల్సీ పదవిని కూడా రాజీనామా చేసే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మొత్తానికి అనుకున్నట్టే జరిగింది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా? తన నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది? మరి ఆవిడ కూడా ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.